హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్. సో ఈరోజు నేను కస్టమర్ ఆర్డర్స్ని మేక్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా నేను సర్ప్రైజ్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓహెచ్పి షీట్. సో ఈ షీట్ మీద నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో నార్మల్ వాటి మీద ఎప్పుడు చేసి చూపించాను, కానీ మీకు ఓహెచ్పి షీట్ మీద చేసి చూపించలేదు కదా. సో నేనైతే నాకు కావాల్సిన బటర్ఫ్లై డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకుని జస్ట్ ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా జస్ట్ అట్లా వేస్తున్నాను. బికాజ్ ప్రెజర్ పెడితే అది మూవ్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకుని, లైక్ మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫోన్ కన్నా కూడా లైక్ మీకు ఒక డిజైన్ వచ్చు అంటే అది పేపర్ మీద వేసుకున్నా కూడా బాగా వస్తుంది అనమాట. ఇంకా అప్పుడైతే మనము స్కెచ్ అనేది డ్రా చేయక్కర్లేదు, ఇంకా కింద పేపర్ పెట్టేసి వేసేసుకోవచ్చు. అండ్ నేనైతే మాత్రము ఎత్తు ఏదైనా తీసుకుని దాని మీద ప్లాస్టర్ వేసేసి స్టిక్ చేసి అప్పుడు మొత్తం వర్క్ అంతా చేశాను, అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇది మనకి లాస్ట్ టైం లోటస్ సెంటర్ క్లిప్ చేశాను కదా, సో అది మంచి ట్రెండ్ అయ్యిందండి మోజ్ యాప్లో. సో ఆల్మోస్ట్ 75,000 పీపుల్ చూశారు అండ్ 5,000 ప్లస్ లైక్స్ అయితే వచ్చాయి. దాంట్లో నుంచి మనకి వచ్చిన ఆర్డర్స్ అన్నమాట ఇవి. సో కొన్ని లోటస్ వచ్చాయి, కొన్ని బటర్ఫ్లైస్ వచ్చాయి. సో బిగ్ సైజ్ బటర్ఫ్లైస్ ఒక 3 వచ్చాయి, స్మాల్ సైజ్ వచ్చాయి అండ్ లోటస్ వచ్చాయి. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ మనం స్టార్ట్ చేసిన ఈ స్మాల్ బిజినెస్ ఇలా మంచిగా రన్ అవుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అస్సలు ఖాళీ ఉండట్లేదు. సో నేను ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటున్నాను అనమాట, లైక్ ఆర్డర్స్వి. అండ్ మళ్ళీ ఈ వీడియోస్ పెట్టడం కోసం మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఆర్డర్స్ చేసేవి వీడియోస్ చెయ్యను. బికాజ్ నాకు వీడియో చూసుకుంటూ ఆర్డర్ మేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫినిషింగ్ అంత నచ్చదనమాట. సో ఎక్కడో చోట మిస్టేక్ చేస్తానేమో అన్న భయము. సో కస్టమర్స్ మనకి ఎంత అయితే డబ్బులు ఇస్తున్నారో దానికి తగ్గ వర్క్ అనేది అక్కడ చూపించాలి ఖచ్చితంగా. సో దట్ మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో ఆ వర్క్ కూడా ఫినిషింగ్ అంతే బాగా వస్తుంది. అది ఈ బ్యాంగిల్స్ అనే కాదు, ఎనీథింగ్ అనమాట. సో మనము డిజైనింగ్ చేసేటప్పుడైనా ఏదైనా కూడా నేను ఓకే మేనేజ్ చేయగలను అన్నప్పుడు మాత్రమే, స్ట్రెస్ ఎక్కువ లేదు, ఇది కొంచెం లేట్ అయినా ఇవ్వచ్చు అన్నప్పుడు మాత్రమే వీడియోలో పెడతానన్నమాట. కస్టమర్స్వి మేక్ చేసేటప్పుడు వీడియో పెడతాను. లేదు అంటే మాత్రము బేసిక్గా నాకు, లేకపోతే మా మమ్మీకో, లేకపోతే నేను ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను, సో అట్లాంటివి మాత్రమే మేక్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు నేర్పించడానికి కూడా మేక్ చేస్తూ ఉంటాను అన్నమాట. కానీ కస్టమర్స్వి అసలు మేక్ చేయను. కానీ ఈరోజు కస్టమర్స్వి మేక్ చేస్తున్నాను ఓహెచ్పి షీట్ మీద. ఇప్పటి వరకు మీకు చూపించలేదు కాబట్టి. సో ఇవి ఒక్కటే కాదనమాట, ఆల్మోస్ట్ ఒక 5 క్లిప్స్ నేను డిజైన్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా పెడతాను. కాకపోతే మన సర్ప్రైజ్ బాక్స్ కాన్సెప్ట్ ఉంది కదా, సో దాంతోపాటు మార్నింగ్ సెక్షన్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూడండి. సో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. అవి మీకు నేర్పించడానికి నేను చూపిస్తాను. మీరు ఇంత అంటే మీకు మేకింగ్ అవసరం లేదు, అవుట్పుట్ కావాలి అంటే డైరెక్ట్ షార్ట్లోకి వెళ్ళిపోండి. దాంట్లో అవుట్పుట్ ఎలా ఉంది, హెయిర్కి పెట్టుకుంటే క్లిప్ ఎలా ఉంది అనేది మీరు చూసేయచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇది బిగ్ సైజ్ అండి, మీడియం సైజ్ కూడా కాదు. కొంతమంది బిగ్ సైజ్ అడిగారు, కొంతమంది ఏమో చాలా చిన్నది అంటే స్మాల్ సైజ్ అడిగారు. సో నేను ఈరోజు బిగ్ సైజే చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడెక్కడ కూడా మ్యాట్ కుందన్స్ అస్సలు యూజ్ చేయలేదు. మ్యాట్ కుందన్స్ యూజ్ చేయడం వల్ల కలర్ హైలైట్ అయిపోతుంది అనమాట. సో మనము హెయిర్లో పెట్టుకున్న ఆ కుందన్స్ చాలా హైలైట్ అయిపోతాయి. సో నాకు అది అంత నచ్చదు. సో నా వర్క్ నచ్చి నాకు ఆర్డర్స్ ఇచ్చి చేపించుకుంటున్నారనమాట. బికాజ్ నేను మ్యాక్సిమం గ్లాస్ కుందన్సే యూజ్ చేస్తాను.
సో అంటే సెంటర్ క్లిప్ ఈ బటర్ఫ్లైకి కానీ లోటస్కి కానీ సో గ్లాస్ కుందన్సే యూస్ చేస్తాను. బికాజ్ అంత హైలైట్ అయిపోవు, అంటే జిగేలు మనిపోవు అనమాట. చక్కగా చూడటానికి కూడా డీసెంట్గాను అండ్ పెట్టుకున్న అందంగా అనిపిస్తుంది. నాకు అనిపించింది, నేను అవుట్పుట్ ఇచ్చాక మాత్రమే వాళ్ళు చూసి నేను వేరే పేజ్ వాళ్ళవి కూడా పెడతానమాట. లైక్ చెప్పకపోవడమే, ఇందులో ఏమీ దాయడానికి ఏం లేదు. వేరే పేజ్ వాళ్ళవి కూడా పెట్టి సో మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు కస్టమర్స్ నావి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో నాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అంటే వేరే వాళ్ళ వర్క్ చూసి మనము చెయ్యాలి అన్నప్పుడు కొంచెం లోపల ఏదోలా అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ కస్టమర్స్ ఏంటి అంటే నా వర్క్ చూసే నాకు ఇలాగే కావాలి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక నాకు అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కింద కామెంట్ చేయండి, చిన్న చిన్న ఐడియాస్ ఇస్తాను ఒక్కలే చేసుకునేలాగా అయితే. సో నేనైతే ఎవరికైనా కొంచెం వర్క్ చేసే వాళ్ళని పెట్టుకుందాము అని అన్న థాట్లో ఉండి ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో నేనే కాకుండా ఇంకెవరినైనా పెట్టుకుని దీన్ని రన్ చేపిద్దాము అన్న ప్రాసెస్లోనే స్టార్ట్ చేశాను. చాలా బాగుంది. అండ్ ప్రస్తుతానికైతే మాత్రం హ్యాపీగా ఆర్డర్స్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. సో సెల్ఫ్ ప్రమోషన్ ఎప్పుడు కూడా వృధా పోదు అని నాకు అర్థమైందనమాట. సో చాలామందిని నేను అడిగాను, నాకు ప్రమోట్ చేయండి, సో నేను ఇలా బ్యాంగిల్స్ ఇస్తాను లేదంటే మనీ ఇస్తాను అని. సో నాకు 12K ఉన్నా కూడా నేను అడిగాను అనమాట సబ్స్క్రైబర్స్. వాళ్ళు అడిగింది చాలా అమౌంట్ అసలు. సో 1 డేకి 1000 అంటే అది మాటలు కాదు. నేను అంత ఎఫర్ట్ అయితే పెట్టలేను. బికాజ్ నేను ఇది చాలా స్మాల్ బిజినెస్. సో నా పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో చెప్పాలి అంటే. స్టార్టింగ్లో నేను ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి నేను సేల్ చేసినా కూడా అది జరగని పని. సో దట్ అలా కొన్ని ఉంటాయి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కామెంట్ చేయండి, వాళ్ళకి నేను సజెషన్స్ ఇస్తాను నాకు తెలిసినవి. ఈ బటర్ఫ్లై ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. సో నా మాటలన్నీ విన్నారు కదా, విన్నాక అసలు మీకు ఏమనిపించింది, నా వర్క్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతోటి షేర్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అయితే ఆర్డర్స్ ఇస్తారు కదా. సో ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు మోడల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేటివి సెండ్ చేస్తాను అనమాట. సో అంతే ఈ వీడియో అయితే మాత్రము. అండ్ క్లిప్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అసలు ఎలాంటి క్వాలిటీ విషయంలో అయితే నేనైతే కాంప్రమైజ్ అవ్వను. సో నా రూపాయి ఎక్కువ పెట్టైనా సరే నేను కస్టమర్కి మంచిదే ఇస్తాను నేను ఎప్పుడూ కూడా. సో ఈ క్లిప్ ఎలా ఉంది, బిగ్ సైజేనండి, ఇదైతే స్మాల్ సైజ్ కాదు. జుట్టు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రము స్మాల్ ఆర్ మీడియం సైజ్ ప్రిఫర్ చేయండి. జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో లాస్ట్లో నేను ఫుల్ పెట్టుకుని చూపిస్తాను. ఓకే, అది షార్ట్లో ఉంటుంది, ఒకసారి ఎవరైనా కావాలి అంటే వెళ్ళి చూడండి. అంతే ఈ వీడియో ఎలా ఉంది అని చూడండి. అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను చిన్న గోల్డ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసాను చూడండి. సో అట్లా గ్యాప్స్ని కవర్ చేయడం రావాలి మెయిన్ ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.